ఇక్కడ రౌడీ బాయ్, అక్కడ కోలీవుడ్ స్టార్. ఆ ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే పైగా ఒకరు హీరోగా మరొకరు విలన్ గా ఆ ఫ్రేమ్ ఊహించుకోవటానికి ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అలాంటిది కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి రౌడీ బాయ్ మూవీలో విలన్ గా చేయబోతున్నాడనే టాక్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకు ఏంటా సినిమా? రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎప్పటి నుంచో బిగ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ మూవీతో బిగ్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా రాబోతున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రౌడీ జనార్దన మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రాయలసీమ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో పవర్ఫుల్ విలన్ రోల్ ఉంటుందట. ఆ క్యారెక్టర్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఉప్పెన సినిమా తర్వాత విజయ్ సేతుపతి ఏ తెలుగు సినిమాలో విలన్ గా చేయలేదు. అయితే రౌడీ జనార్దన సినిమా స్టోరీ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. దీంతో విజయ్ దేవరకొండ వర్సెస్ విజయ్ సేతుపతిగా ఫ్యాన్స్ కి పండగే అన్న టాక్ వినిపిస్తోంది. ఇక తమిళ్లో స్టార్ హీరోగా దూసుకెళ్తున్న విజయ్ సేతుపతి మరోసారి విలన్ గా యాక్ట్ చేస్తూ ఉండడంతో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. రౌడీ జనార్దనలో విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నాడా లేక జస్ట్ రూమర్సా? ఇది క్లారిటీ రావాలంటే మూవీ యూనిట్ రెస్పాండ్ అవ్వాల్సిందే.